ఏపీలో మళ్లీ కోవిడ్ కేసుల పెరుగుదల ఆందోళన కలిగిస్తోంది. 2 వారాల వ్యవధిలో 12 కేసులు వెలుగులోకి రాగా వారిలో ఇప్పటి వరకు 4 మరణించారు. బుధవారం కడపలో 1, నిన్న కాకినాడలో మరొక బాలిక కరోనాతో మృతి చెందడం ఆందోళన కలిగిస్తోంది. ఇప్పటి వరకు నమోదైన మొత్తం కేసుల్లో కడపలో అత్యధికంగా 8, గుంటూరు జిల్లాలో 2, విశాఖపట్నం, కాకినాడలో ఒక్కొక్కటి చొప్పున నమోదయ్యాయి. విశాఖపట్నంలో 1, గుంటూరు జిల్లా మంగళగిరి ఎయిమ్స్ లో 2 కేసులు హోం ఐసోలేషన్ లో ఉండగా మరో 2 ఆసుపత్రిలో ట్రీట్మెంట్ పొందుతున్నారు. మరో 3 కోలుకొని ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. ఇక గత 2 వారాల వ్యవధిలో కడప, రాజంపేట, విశాఖపట్నం, మంగళగిరి, కాకినాడలో వరుసగా కేసులు బయటపడటంతో మళ్లీ అలజడి మొదలైంది. వారం క్రితం కడప, రాజంపేటలో 8 పాజిటివ్లు నమోదయ్యాయి. వారిలో ఒకరి పరిస్థితి విషమించడంతో తిరుపతికి పంపించగా అక్కడ ట్రీట్మెంట్ పొందుతూ మరణించారు. మరొకరు కడప నుంచి తమిళనాడులోని సిఎంసి ఆసుపత్రిలో ట్రీట్మెంట్ పొందుతూ చనిపోయారు. బుధవారం మరో వ్యక్తి కడప ఆసుపత్రిలోనే ట్రీట్మెంట్ పొందుతూ మృతి చెందారు. కడపలో కరోనా బారిన పడిన 8 మందిలో 3 మృతి చెందినట్లయింది. జులై 1 నుంచి దేశవ్యాప్తంగా 339 కోవిడ్ కేసులు నమోదైనట్లు ఆరోగ్య శాఖ తెలిపింది. జూన్ 26 నుంచి జులై 16 వరకు రాష్ట్రంలో 67 మందికి కోవిడ్ పరీక్షలు చేసినట్లు పేర్కొంది. 5 శాంపిల్స్ ను పూణేలోని వైరాలజీ ల్యాబ్ కు పంపినట్లు తెలిపింది. ఇక ఏపీలో కోవిడ్ కేసులు పెరుగుతుండటంతో ఆరోగ్య శాఖ అప్రమత్తమైంది. స్టేట్ ర్యాపిడ్ రెస్పాన్స్ టీంలను సిద్ధం చేసింది. ఈ బృందాలు పాజిటివ్ కేసులు నమోదైన ప్రాంతాల్లో పర్యటించేలా ఏర్పాట్లు చేస్తోంది. అలాగే జిల్లాలో అత్యవసర ఏర్పాట్లు చేసుకోవాలని ఆదేశించింది. బోధనాసుపత్రుల సూపరింటెండెంట్లను ప్రతి చోట కనీసం 10 బెడ్స్ ఉండేలా ఐసోలేషన్ వార్డులు సిద్ధం చేయాలని సూచించింది. కోవిడ్ కు సంబంధించిన కిట్లు, మాస్కులు, ఇతర వైద్య పరికరాలు సమకూర్చుకోవాలని, ర్యాపిడ్ టెస్టులు చేసేందుకు ఏర్పాట్లు చేసుకోవాలని ఆదేశించింది. ఏపీలో కోవిడ్ కేసులు పెరుగుతుండటంతో విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రిలో ఐసోలేషన్ వార్డు ఏర్పాటు చేశారు. దగ్గు, జలుబు, జ్వరం లాంటి లక్షణాలు కనిపిస్తే వెంటనే కోవిడ్ పరీక్షలు చేయించుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు. మరింత సమాచారం మా ప్రతినిధి లీలా అందిస్తారు. 2021 ఈ ఇయర్స్ లో అయితే మాత్రం అతలాకుతలం చేసింది కోవిడ్. అయితే మరలా తిరిగి కోవిడ్ కేసులు సంభవిస్తున్నాయనేది ఒక వార్త అయితే వినిపిస్తుంది. హాస్పిటల్ యొక్క సూపరింటెండెంట్ రఘునందన్ గారు మనతో ఉన్నారు. ఒకసారి వారితో మాట్లాడదాము. అసలు కోవిడ్ కనుక వస్తే వాటికి సంబంధించి ఎలాంటి ఏర్పాట్లు చేస్తున్నారు అనేది మాట్లాడదాం. సార్ నమస్తేనండి. సో కోవిడ్ అనేది చాలా మనం చూసాము, గతంలో చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నారు, చాలా మంది ప్రాణాలు పోగొట్టుకున్నారు. కోవిడ్ కనుక నమోదై మన హాస్పిటల్లో అడ్మిట్ అయితే వచ్చే వాళ్ళకి మనం ఎలాంటి ఫెసిలిటీస్ అందించబోతున్నాం? నమస్కారం అండి. మా ఉన్నతాధికారులు ఆదేశాల మేరకు గౌరవనీయులు హెల్త్ మినిస్టర్ గారు, సెక్రటరీ గారు, డిఎంఈ గారు, కలెక్టర్ గారు, సో వీరందరూ ఆదేశాల మేరకు అన్ని రకాల ఫెసిలిటీస్, పేషెంట్స్ అయితే ఎవరైతే సస్పెక్టెడ్ పేషెంట్స్ ఉంటారో, ఎవరైతే జలుబు, దగ్గు, జ్వరం లాంటి లక్షణాలతో కోవిడ్ సస్పెక్టెడ్గా అనుమానం ఉంటుందో వారందరికీ అన్ని రకాల టెస్టింగ్ ఫెసిలిటీస్ యాజ్ వెల్ యాజ్ ట్రీట్మెంట్ ఫెసిలిటీస్ అనేది గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ విజయవాడలో కల్పించడం జరిగింది. ఏ రకమైన భయాందోళనకు కానీ భయభ్రాంతులకు కానీ లోను కాకుండా ఎవరైతే అనుమానితులు ఉంటారో వాళ్ళని తక్షణమే మా హాస్పిటల్ని సంప్రదించి తగు పరీక్షలు కానీ తగు వైద్య విధానం కానీ తీసుకునవలసిగా మేమందరికీ విజ్ఞప్తి చేస్తున్నాము. ఇందులో భాగంగానే మీరు చూస్తున్నారు, ఇక్కడ 15 బెడెడ్ అత్యాధునికమైన ఫెసిలిటీని ఒకటి అరేంజ్ చేయడం జరిగింది. గతంలో మనం కోవిడ్లో నేర్చుకున్న పాఠాల ఆధారంగానే అన్ని రకాల ప్రిపేర్డ్నెస్తో ఇంక్లూడింగ్ ఆక్సిజన్, డ్రగ్స్, పీపీఈ కిట్స్, గ్లౌస్, దీనికి సంబంధించిన ఇన్ఫెక్షన్ కంట్రోల్ మెజర్స్ ఏవేవైతే ఉన్నాయో ప్రజలను మనం కాంప్లికేషన్ ఉన్నా లేకపోయినా డయాగ్నోసిస్ నుంచి మనం డెత్కు గురి కాకుండా ప్రజలను రక్షించడంలో ఏ రకమైన ప్రయత్నాలు చేయాలో అన్ని రకమైన ఫెసిలిటీస్తో ఈ ఫెసిలిటీ క్రియేట్ చేయడం జరిగిందండి. ఏదైతే ప్రోటోకాల్స్ మేము స్ట్రిక్ట్గా పాటించాలో శుభ్రత విషయంలో కానీ అవన్నీ ఈ వార్డులో తక్షణమే అన్ని విధాలుగా అమలయ్యేట్టుగా చర్యలు తీసుకుంటున్నామండి. జీజీహెచ్ విజయవాడలో మీ దగ్గర 2 లేయర్స్ మినిమం ఉండే మాస్క్ వేసుకోవాల్సి ఉంటుంది. సింగిల్ లేయర్ మాస్క్ మనకు పనికిరాదు, అది వాతావరణ కాలుష్యానికి మాత్రమే సంబంధించింది. సో దయచేసి మీ దగ్గర ఎటువంటి బట్ట ఉన్నా దాన్ని 2 లేయర్స్ వచ్చేట్టుగా మినిమం మీ ముక్కు దగ్గర అడ్డు పెట్టుకోండి.
పర్సన్ టు పర్సన్ సంభాషించేటప్పుడు నోటి తుంపర్లు వాళ్ళ మీద పడకుండా మీరే జాగ్రత్త తీసుకోండి. 1 మీటర్ డిస్టెన్స్ మినిమం మెయింటైన్ చేయండి. ఇవన్నీ చేయడం ద్వారా మీకు, మీ ఫ్యామిలీస్కు, తర్వాత మీ చుట్టుపక్కల ప్రజలకు, మీ సమాజానికి సోకకుండా మీరు హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఎవరు భయపడాల్సిన అవసరం లేదని చెప్తున్నారు. ఎంతమంది వచ్చినా మేము సమర్థవంతంగా ఎదుర్కోగలం అని అయితే మాత్రం డాక్టర్స్ కాన్ఫిడెంట్ ఇస్తున్నారు. మీరు బయటికి వెళ్ళి డబ్బులు పోయాల్సిన అవసరం లేదు. డైరెక్ట్గా జీజీహెచ్ హాస్పిటల్కి వస్తే కనుక నేరుగా మేమే వైద్యం అందిస్తాము, ఎటువంటి ఇబ్బంది లేకోకుండానైతే మాత్రం వైద్య నిపుణులు భరోసా ఇస్తున్నారు. కెమెరా పర్సన్ శోభనాద్రితో లీలా, ఏబిన్ ఆంధ్రజ్యోతి, విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రి వద్ద.